హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చాలా టైలరింగ్ నేర్చుకోవాలంటే నాకు అస్సలు బేసిక్స్ కూడా రాదు అనే వాళ్ళైతే ఈ వీడియో అయితే చూడండి. మీకు చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. బిగినర్స్‌కి మాత్రమే మీరు ఆల్రెడీ స్టిచ్ చేస్తారంటే మీకైతే అవసరం ఉండదు. సో, చాలా చాలా బిగినర్స్ అన్నవాళ్ళు మీరు చూడండి. ఇంతవరకు బ్లౌజ్ వేసుకుంటారు అనంటే మన నార్మల్‌గా బ్లౌజ్ అయితే సరే ఇవ్వండి అనేసి ఏదో ఒకటి ఇలా వేస్తూ ఉంటాం. కానీ ఈ బ్లౌజ్ మన ఫస్ట్ మీరు స్టిచ్ చేయాలంటే ఒక బ్లౌజ్‌ని ఇలా విప్పేసి వెయ్యండి. వేసి ఇందులో ఏమేమి ఉంది, ఎక్కడెక్కడ స్టిచ్ వేశారు అనేది ఫస్ట్ గమనించాలి. ఇప్పుడు ఏదైనా సరే ఏ బ్లౌజ్ కట్ చేసినా సరే ఫస్ట్ బ్యాక్ పీసే కట్ చేస్తాము. ఫస్ట్ బ్యాకే. బ్యాక్ కట్ చేసిన తర్వాతే ఫ్రంట్‌కైతే వెళ్తాం. ఫస్ట్ ఇలా బ్యాక్‌నైతే ఇలా వేసుకోండి. వేసుకుంటే ఇప్పుడు ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ స్టిచ్ ఉందో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ ఉంది. అంటే ఇక్కడ నెక్‌లో స్టిచ్ ఉంది. మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా స్టిచ్ ఉంది. సో, ఇక్కడ ఆర్మ్ పోల్ దగ్గర స్టిచ్ ఉంది. ఇది బ్యాక్ పీస్. చూ చూడండి ఇలా వస్తుంది దాన్ని బ్యాక్ పీస్ అనేసి చెప్తాము. ఇప్పుడు ఇలా రివర్స్‌లో మీరు వేసి బ్యాక్ పీస్‌ని చూడండి. సో, ఇక్కడ షోల్డర్ ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చినంత దాన్నే మీరు షోల్డర్ అనేసి మనం చెప్తాము. ఇదే షోల్డర్ అన్నమాట. షోల్డర్ స్టిచ్ అంటే ఇదే షోల్డరు. ఇక్కడి నుంచి ఈ కిందకి నెక్ వస్తుంది కదండీ! దీన్ని మనం నెక్ డీప్ అంటే నెక్ లోతు అనేసి చెప్తారు. ఎంత లోతు పెట్టుకుంటున్నారో దాన్ని నెక్ లోతు అనేసి చెప్తూ ఉంటాము. ఇది బ్యాక్ డాట్ ఇలా లైన్‌గా ఇక్కడ ఒకటిను, ఇక్కడ ఒక స్టిచ్ బ్యాక్ ఇదంతా బ్యాక్ పీసే చూడండి. ఇదంతా బ్యాక్ పీసే. సో, ఇక్కడి నుంచి ఇక్కడ ఒక డాట్ పట్టుంటారు. దీన్ని బ్యాక్ డాట్ అంటారు. ఈ బ్యాక్ డాట్ ఎక్కడి నుంచి వస్తది అంటే, ఈ షోల్డర్ నుంచి కరెక్ట్‌గా సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడికైతే వస్తుందన్నమాట. అదే కాకుండా మీకు ఇక్కడ ఒక పీస్ అయితే జాయిన్ చేసి లోపల కుట్టేసి ఉంటారు. ఈ బ్యాక్ స్టిచ్ దగ్గర ఇక్కడ ఒక 1 ఇంచ్ పీస్ జాయిన్ చేసి కుట్టేసి ఆ పీసెస్‌నే ఇటువైపు స్టిచ్ చేసి ఉంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక స్టిచ్ ఉంది. ఇక్కడ ఒక స్టిచ్ ఉంది. కానీ మీకు బయట కనిపించేది ఒక స్టిచ్చే కనిపిస్తది. సో, ఇది బ్యాక్ అన్నమాట. సో, బ్యాక్‌లో మీకేదైనా డౌట్ ఉంటే కిందనైతే కామెంట్ బాక్స్‌లో అడగండి. ఇప్పుడు నెక్స్ట్ చూసారంటే మీకు సింపుల్‌గా అవ్వడం కోసం హ్యాండ్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ చూసారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో తీసుకొని ఇదే హ్యాండ్స్ లెంత్ అని చెప్తాము. ఇది హ్యాండ్స్ విడ్త్. ఈ జాయిన్ చేసి ఉంటారు చూడండి. దీన్ని హ్యాండ్స్ విడ్త్ అని చెప్తారు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే స్టిచ్‌ని ఆర్మ్ పోల్ స్టిచ్, ఆర్మ్ పోల్ జాయింట్ అనేసి చెప్తూ ఉంటారు. చాలా మంది ఆర్మ్ పోల్ దగ్గర లూజ్ వస్తుంది అని చెప్తే దీన్ని ఆర్మ్ పోల్ స్టిచ్ అని చెప్తారు. ఇప్పుడు రివర్స్‌లో వేసి చూడండి. ఇక్కడ ఒక స్టిచ్ వస్తది. ఎడ్జ్‌లో మనం ఫోల్డ్ చేసి వేస్తాం కాబట్టి ఇక్కడ ఒక స్టిచ్ అయితే వస్తది. ఇప్పుడు షోల్డరు ఇదే 1/2 ఇంచ్ మనం జాయిన్ చేస్తాం చూడండి. షోల్డర్ నుంచి హ్యాండ్స్‌ని జాయిన్ చేస్తారు. ఇక్కడ దాకా జాయిన్ చేస్తారు. సో, దీన్నే ఆర్మ్ పోల్ స్టిచ్ అని చెప్తూ ఉంటాము. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది. బ్యాక్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పీస్‌కి రండి. హ్యాండ్స్ అంతే. హ్యాండ్స్ చాలా చాలా సింపుల్‌గా అయితే మీకు అయిపోద్ది. ఫ్రంట్‌కొచ్చారంటే ఇక్కడి నుంచి దీన్ని సేమ్ బ్యాక్ నెక్ లోతు ఎంత తీసారో ఇది ఫ్రంట్ నెక్ లోతు అన్నమాట. ఫ్రంట్ నెక్ లోతు సేమ్ బ్యాక్ పీస్‌కి, ఫ్రంట్ పీస్‌కి షోల్డరు 2 ఈవెన్ గానే వస్తదండి. బ్యాక్‌లో ఎంత తీసారో అంతే ఫ్రంట్‌కి కూడా తీస్తారు. ఇది షోల్డర్ వస్తది. ఆర్మ్ పోల్ వస్తది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రంట్ పీస్‌కి ఇక్కడ ఒక బెల్ట్ జాయిన్ చేసి ఉంటారు. అంటే ఇక్కడి నుంచి ఉన్న ముక్క వేరు, ఈ ముక్క వేరు. ఇది వేరు, ఇది వేరు. సో, టోటల్‌గా మనకి బ్లౌజ్‌కి ఎన్ని పీసెస్ వస్తది? బ్యాక్ పీస్ ఒకటి, ఫ్రంట్ పీస్ ఒకటి, హ్యాండ్స్ ఒకటి, ఈ యోక్ పట్టీ అంటారు. ఇదొకటి. మొత్తం 4 పీసులైతే మీరు కట్ చేయాల్సి ఉంటది. అది కాక ఇక్కడ హూక్స్ పట్టీ జాయిన్ చేయడానికి ఒక పీస్ కట్ చేయాలి. ఇక్కడ కాజా పట్టీ జాయిన్ చేయడానికి ఒక పీస్ కట్ చేయాలి. నెక్‌ని మనం కంప్లీట్ చేయడం కోసం ఒక పీస్ అయితే క్రాస్ పీస్ అని చెప్తారు. ఈ లోపల ఒక క్లాత్ పెట్టి బిగించి ఉంటారు చూడండి. జాయిన్ చేసి ఉంటారు. దీన్ని క్రాస్ పీస్ అని చెప్తాము. ఇప్పుడు ఫ్రంట్‌కి ఇలా రివర్స్‌లో వేసి ఫ్రంట్‌లో ఏమేం స్టిచ్ ఉందో చూడండి. సో, కరెక్ట్‌గా ఇక్కడి నుంచి మీకు ఈ సెంటర్‌కొచ్చేసరికి ఒక స్టిచ్ అయితే డాట్ వస్తుంది కదా! దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టిందని సెంటర్ డాట్ అని చెప్తూ ఉంటాము. ఇది ఇలా చిన్నదిగా ఫోల్డ్ చేసి ఒక 2.5 ఇంచులో పెడుతూ ఉంటారు చూడండి. ఇది ఇక్కడ వస్తది. దీన్ని ఫ్రంట్ సెంటర్ డాట్ అని చెప్తారు. ఇది ఆర్మ్ పోల్ డాట్.
అంటే ఆంపోల్ ఇలా ఆంపోల్ స్టిచ్ వస్తుంది కదా! ఇక్కడ స్టిచ్ వస్తుంది కదా! ఇక్కడ తీసిన దాన్ని ఆంపోల్ స్టిచ్ అంటారు. ఇప్పుడు ఈ మూడు తీస్తేనే మీకు బ్లౌజ్ కప్ అనేది ఇలా నిలబడతదనమాట బ్లౌజ్‌కి. సో, ఇక్కడతో అయిపోలేదు. ఇప్పుడు ఈ యోక్స్ పట్టీతోటి మీరేం చేయాలంటే జాయిన్ చేయాలి. వీళ్ళు బయటికి స్టిచ్ కనిపించకుండా జాయిన్ చేశారు. కనిపించినట్లు కూడా జాయిన్ చేయొచ్చు. మీరు షాప్ పెట్టుకున్నారంటే ఇలా నీట్‌గా ఫినిష్ చేసుకుంటే మనకి లోపల చూసినప్పుడు నీట్‌గా ఉంటది కదా! సో, ఇది ఇక్కడి నుంచి ఇలా కర్వ్‌లాగా కట్ చేస్తాము. పీసే ఇలాగే కట్ చేస్తాము. సో, ఈ పీస్ జాయిన్ చేసి ఉంటారు. కిందన ఆ పీస్‌ని ఫోల్డ్ చేసి ఉంటారు. ఇప్పుడు హూక్స్ పట్టీకి వేరేగా ఒక 2 ఇంచ్ పీస్ అయితే కట్ చేసి ఉంటామో, దాన్ని ఇక్కడ స్టిచ్ చేసి ఇలా లోపల ఫోల్డ్ చేస్తే మీకు బయటికి ఒక స్టిచ్ కనిపిస్తది. లోపలికి 2 స్టిచ్‌లు కనిపిస్తాయి. అదే కాకుండా సేమ్ కాజా పట్టీ ఇలా ఒక పీస్ ఎక్స్‌ట్రా లైనింగ్‌లో నుంచి మనం కట్ చేసి, జాయిన్ చేసి ఫోల్డ్ చేస్తాము. ఇలా వి లాగా వేసుకోవచ్చు. కొంతమంది చూసారంటే ఐలా కట్టుకుంటారు. సో, అలా కూడా మీరు అంటే కాజా పట్టీలాగా చేతులతో స్టిచ్ చేసినా చేసుకోవచ్చు. అది మీ కస్టమర్ ఇగోండి ఇలాగా. ఇలా లైన్‌గా స్టిచ్ చేసినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా చేసినా చేసుకోవచ్చు. ఇది మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇదే ఒక క్రాస్‌గా మనం కట్ చేస్తాము. ఆ పీస్‌ని జాయిన్ చేసి ఇక్కడైతే జాయిన్ చేసి ఫినిష్ చేస్తారు. సో, మొత్తం ఇదే బ్లౌజ్ అంటే మీకు ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా, ఎంత వలంగా ఉన్న వాళ్ళకి స్టిచ్ చేసినా సో, ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా, ఎంత లావుగా ఉన్న వాళ్ళకి స్టిచ్ చేసినా, మీరు సన్నగా ఉన్న వాళ్ళకైనా బ్లౌజ్ అంటే మెథడ్ ఇదే. సో, మొత్తం మనకి ఎన్ని పీసెస్ ఉంటది? బ్యాక్ పీసు, ఫ్రంట్ పీసు, హ్యాండ్స్, యోక్ పట్టీ, హూక్స్ పట్టీ, కాజా పట్టీ, క్రాస్ పీసు, ఇక్కడ బెల్ట్ కిందన బెల్ట్ ఒకటి. మొత్తం ఇవే కట్ చేసి పీస్ ఉంచుతాము. కూర్చొని స్టిచ్ చేసేస్తామనమాట. సో, ఇందులో మీకు ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉన్నా, ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరైతే నన్ను అడగండి. నేనైతే చెప్తాను. సో, మీ ఇంట్లో ఉన్న బ్లౌజ్ తీసుకొని ఒకసారి చూడండి ఎలా స్టిచ్ చేశారు? ఏదెక్కడ వచ్చింది? ఎలా స్టిచ్ వేశారు? హ్యాండ్స్ తోటి ఎంపింగ్ చేశారా? అనేది మీరు చూడండి. సో, రేపు ఇంకో క్లాస్ అయితే మీకు అప్‌లోడ్ చేస్తాను. అందులో ఇంకా క్లియర్‌గా మిషన్ గురించి దారం ఎలా ఎక్కించాలి? నెమ్మదిగా ఎలా స్టిచ్ చేయాలి? ఫస్ట్ ఎలా స్టిచ్ చేయాలి? అనే వీడియో అయితే మీకు చెప్తూ ఉంటాను. నచ్చిందనుకుంటే లైక్ ఇవ్వండి. బై ఫ్రెండ్స్.